నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన బలిదానం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 8/4/2004లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మార్చి నెల వెళ్ళింది. పరీక్షలయ్యాయి. సెలవులు ఇచ్చారన్న సంతోషం పిల్లల్లో కానీ, పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపించే హడావుడి 2 నెలల పాటు ఉండదనే రిలీఫ్ తల్లిదండ్రుల్లో కానీ కనిపించడం లేదు. అది ఒకప్పటి ముచ్చటైపోయింది. ఇప్పుడంతా టెన్షన్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఇంటర్లో ఎక్కడ చేర్చాలి, లోకల్లోనా వేరే ఊళ్ళోనా, డే స్కాలరా రెసిడెన్షియలా, ఇంటర్ ఒక్కటేనా, ఎంసెట్ ఏఈ ట్రిపుల్ ఈనా, ఐఐటి కోచింగ్ కూడానా, ఇంతకీ పాసా ఫెయిలా, పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామ్స్కి తయారవ్వాలి. ఇన్ని లెక్కలతో అందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటే 10th రిజల్ట్స్ వచ్చేసాయి. ముందు ఇంటర్నెట్లో వచ్చాయి. నెట్ కేఫ్లో 20 రూపాయలు ఇచ్చి వెళ్ళి చూసుకుని వచ్చాడు వంశీ. తన నెంబర్ లేదు. అతనికి తెలుసు ఏదో అద్భుతం జరిగితే తప్ప తను పాస్ అవ్వడని. అద్భుతం జరుగుతుందనే వెళ్ళాడు, జరగలేదు, అందుకే పాస్ అవ్వలేదు. వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఆఖరికి పార్కులో ఓ మూల బెంచి మీద ముడుచుకొని కూర్చున్నాడు. ఫెయిల్ అయినందుకు దిగులు కాదు. ఆ క్షణాన అతని మనసులో ఉన్నది తను ఫెయిల్ అవటానికి ఎవరో కారణమనే కోపం. తమ ఇల్లు అందరిళ్లలా ఉండదు. నాయనమ్మదే పై మాట. ఆవిడ పైకి కనిపించేలా పెత్తనం చేయదు, కానీ అభిప్రాయాలను ప్రకటించి అవి నిర్ద్వంద్వంగా అమలయ్యేలా చూసుకుంటుంది. 10thలో ట్యూషన్ పెట్టించమని తను అడిగితే అక్కర్లేదని ఆవిడ నిర్ణయించింది. ముందు ఆ ముసలమ్మను షూట్ చేసి పారేయాలి ఉక్రోషంగా అనుకున్నాడు. వంశీ రిజల్ట్ చూసుకుంటానని వెళ్ళాడు. ఇప్పటికింకా రాలేదు అంది పావని భర్తతో. అతను టీవీలో ఏదో సీరియల్ని ఆసక్తిగా చూస్తున్నాడు. వాడే వస్తాడు, ఫ్రెండ్స్తో ఎటైనా వెళ్ళాడేమో. స్క్రీన్ మించి దృష్టి తిప్పకుండా జవాబిచ్చాడు రాజేష్. అత్తగారు అక్కడే ఉంది. చురుక్కుమనేలా చూసింది ఆవిడ పావనిని. ఆడవాళ్లు భర్తతో సుఖపడకుండా ఉండేందుకు అత్త పోస్టుల్ని సృష్టించాడు దేవుడు. భార్యాభర్తల సామ్రాజ్యంలో ఉంటూనే ఆటోక్రసీని డిక్లేర్ చేస్తుంది అత్త. ఆ ఆటోక్రసీ పరిధిలోకి భర్త కూడా వెళ్ళిపోయి భార్య ఒక్కతే మిగిలిపోవటం తరచుగానూ చాలా ఇళ్లలోనూ జరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో పావనిది ఇండిపెండెంట్ సీటు. బయట ప్రపంచం కోసం ఆమె వాళ్ళని సమర్థించాల్సిందే, కానీ ఆమెను వాళ్ళెవరూ మనిషిగా గుర్తించరు. ఇంట్లో ఉనికిని నిలుపుకోవటానికి ఆమె చేసే పోరాటం, రాజేష్తో తనకు అనుబంధం విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం, పిల్లల కోసం ఆమె పడే ఆరాటం అన్నీ నవ్వులాటగా అనిపిస్తాయి అత్తగారు లలితకి. ఇది తనిల్లు, తన కొడుకు, తన మనవలు. ఎక్కడో బయట నుంచి వచ్చింది ఇంట్లో మనిషి అలా అవుతుంది. అందుకే కోడల్ని అలా చూసింది. ఆవిడ అలా చూస్తే చాలా చిరాకు పావనికి. దాన్ని ఎలా తెలియచెప్పాలో తెలియక మౌనంగా ఊరుకుంటుంది. ఆమె అలా ఊరుకోవటంతో తనకి భయపడుతుంది అనుకుంటోంది ఆవిడ. మౌనం ఎప్పుడూ అనంగీకారాన్నో తిరస్కారాన్నో మాత్రమే సూచిస్తుంది. ఆమోదాన్ని తెలియచేయటానికి అందమైన మాటలు భావాలు ఉండగా, కాదని ఆక్షేపణల నుంచి తప్పించుకోవటానికి మాత్రమే మౌనాన్ని, భావరహితమైన మౌనాన్ని ఆశ్రయిస్తారనే విషయాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఆవిడ ఎదగలేదు. ఈసారి బాగా రాయలేదన్నాడు వాడు. రిజల్ట్ ఎలా వచ్చిందో ఏమో అంటూనే ఉంది పావని. వంశీ ఇంట్లోకి అడుగుపెట్టాడు. జనాంతికంగా తల తిప్పిన రాజేష్కి, ఆతృతగా చూసిన పావనికి కూడా వాడి వాలకమే జవాబు చెప్పింది. రిమోట్ అలాగే టీపై మీద పడేశాడు రాజేష్. ఇలారా పిలిచాడు కొడుకుని. వాడు బెరుగ్గా దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. ఎందులో పోయింది? ఎన్నింట్లో పోయింది? మాట్లాడవేంట్రా, జవాబు ఎందుకు చెప్పవు? మాటలు మర్చిపోయావా? అరిచాడు రాజేష్. అతడి కోపమంతా భార్య మీదకు మళ్ళింది. నువ్వేదో వీడు చదువది చూసుకుంటున్నావని ఇంతకాలం పట్టించుకోలేదు. వీడేం చదువుతున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో అసలు ఎప్పుడైనా చూసావా? ఇంత బాధ్యత తెలియని మనిషిని నేను ఎక్కడా చూడలేదు. జాబ్ చేయగానే సరికాదు, ఆఫీసులో పడి చేసి అందరితోటి మంచి అనిపించుకోగానే సరిపోదు. ఇంట్లో కూడా అలాంటి అంకితభావం ఉండాలి అన్నాడు రాజేష్. పావని ముఖం ఎరిపెక్కింది. వెంటనే జంట కవిలా లలిత అందుకుంది. డిగ్రీ వెలకబెట్టి ఏం లాభం? చదువుకున్న వాళ్ళకన్నా చాకలి వాళ్లే మేలని ఉత్తిగా అనలేదు. నీకన్నా నేను నయం. నా పిల్లల్ని ప్రయోజకులు చేసుకున్నాను. మడత నలగని చీర కట్టుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని 10 అయ్యేసరికి ఆఫీసుకు పరిగెత్తగానే సరికాదు. పిల్లల చదువులు మంచి చెడ్డలు కూడా నీ బాధ్యత అనుకోవాలి అంది.
పావని ముఖం మరింత జేపురించింది. కొడుకు పరీక్ష తప్పాడన్న బాధ కన్నా, వాళ్ళిద్దరూ ఒకటై తనను తప్పుపడుతున్నారన్న అవమానం కన్నా ఎక్కువగా కొడుక్కి పలాయనవాదం నేర్పిస్తున్నారన్న ఆవేదన ఎక్కువైంది. వంశీకేసి తిరిగింది. వాడి కళ్ళల్లో ఎక్కడా తప్పు చేసిన భావన లేదు, పశ్చాత్తాపం, సిగ్గు లేవు. తప్పు జరిగిందని గుర్తించాడు కానీ ఆ తప్పు తనదేనన్న గుర్తింపు లేదు. ఆమె గుండెకు భగ్గుమంది. వంశీని సమీపించి కాలరు గుంజి పట్టుకుని ఎగిరి చెంప మీద బలంగా కొట్టింది. ఆమె మీద అడుగు పొడవువాడు. లలిత, రాజేష్ తెల్లబోయారు. వంశీ చెంప పట్టుకుని తల్లిని అపనమ్మకంగా చూసి గిరుక్కుమని తిరిగి పడగదిలోకి వెళ్ళిపోయాడు. వాడిని కొడతావేమే? ముందుగా తేరుకుని అడిగింది లలిత. గౌరవం లాంటిదేదో పెళపెళమని విరిగి పేకమేడలా కూలిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఊర్చుకున్న అనుభవాలన్నీ తిరుగుబాటు చేశాయి పావని మీద. మిమ్మల్ని కొట్టలేక అంది. పావని! రాజేష్ కోపంతో అరిచాడు. అతని కోపాన్ని పట్టించుకోలేదామె. మిమ్మల్ని కూడా అదే స్థాయిలో జవాబిచ్చింది భర్తతో. మీ మూర్ఖత్వాన్ని ఇన్నేళ్లు భరించినందుకు నన్ను నేను కొట్టుకోవాలి? అలా చేస్తే పిచ్చిదాన్ని అంటారు అంతా. అందరిదాకా ఎందుకు? మీరిద్దరే అంటారు. ఆవు చేలో పడి మేస్తూ ఉంటే దూడ గట్టున మెయ్యదు. 24 గంటలు టీవీ మోగుతూ ఉంటే వాడికి చదువు మీద శ్రద్ధ ఎలా పుడుతుంది? ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ విషయం? అమ్మకి టైంపాస్ ఎలా అవుతుంది అనేవాళ్ళు. 60 ఏళ్ల మనిషి ఆవిడ. ఏ పుస్తకమో చదువుకుంటూ కాలక్షేపం చేసుకోవాలి కానీ టీవీకి అతుక్కుపోయి కూర్చోవటం ఏమిటి? నిలదీసి అడిగింది. బావుందమ్మా, ఉరిమి మంగళం మీద పడినట్టు మధ్యన నా మీదనా మీ కోపం అంతాను సాగ తీసుకుంది లలిత. మా మధ్యలోకి మీరు రాకండి, కటువుగా జవాబిచ్చింది పావని. ఆమె కాఠిన్యానికి రాజేష్ జంకాడు. కొత్తగా పరిచయమైనట్టుగా చూశాడు భార్యని. ఏమైంది పావనికి? ఇన్నేళ్ల మౌనం తర్వాత హఠాత్తుగా ఎందుకు ఇలా విరుచుకుపడుతోంది? విస్మయంగా అనుకున్నాడు. వాడు ట్యూషన్ పెట్టించమన్నాడు, హాస్టల్లో ఉంటానన్నాడు. మీరు ఒక్కసారైనా పట్టించుకున్నారా? భర్తను నిలదీసింది. వాటన్నింటికి డబ్బు కావద్దా? ఇబ్బందిగా అడిగాడు. నా జీతం కూడా మీకే ఇస్తున్నాను. ఇన్నాళ్ళు అడగలేదు. ఇప్పుడైనా మీరు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి, ఇద్దరి జీతం ఏమవుతోంది? రాజేష్ జవాబు చెప్పలేదు. అతను చెప్పలేడని కూడా పావనికి తెలుసు. తమ కుటుంబం మీద ఆధారపడి ఒక పరాన్న జీవి బ్రతుకుతోంది. అది మరిది కుటుంబం. మరిదికి సరైన ఉద్యోగం లేదు. భార్య, 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు తమతో సమానంగా బ్రతుకుతున్నారు. డబ్బు కావలసినప్పుడల్లా అతను తల్లికి ఫోన్ చేస్తాడు. ఆవిడ రాజేష్కు చెప్తుంది. రాజేష్ పంపిస్తాడు. అతని సంపాదనతో వాళ్ళ కుటుంబం, తన సంపాదనతో తమ కుటుంబం నడుస్తోంది. భర్తతో తనకు చనువు లేదు. తన జీతం అతనికి ఇవ్వాలి. తన ఖర్చులు, అవసరాలు అతనికి చెప్పాలి. అతను మాత్రం అన్ని తల్లితో చర్చించుకుంటాడు. మీరు చెప్పరని నాకు తెలుసు. ఇద్దరం తెచ్చుకుంటున్నా మనకు చెప్పుకోదగ్గ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఆస్తి కానీ లేదు. 16 ఏళ్లు మీరు మన కుటుంబానికి సారథ్యం వహించారు. కొన్నాళ్ళు నాకు ఇవ్వండి. అంటే ఈ నెల నుంచి మీ జీతం నాకు ఇవ్వాలి. ఇల్లు అనేది ఎలా ఉండాలో నేను చూపిస్తాను, స్థిరంగా చెప్పింది. ఒకసారి బయటపడ్డాక మళ్ళీ ఎప్పుడో ఎందుకని అప్పుడే అనేసింది. లలిత డేగ కళ్ళతో కొడుకుని కోడల్ని చూస్తోంది. కొడుకెక్కడ అనేస్తాడోనని గుండె గొబగబలాడింది. సరేననిస్తే ఎలా కుదురుతుంది? అన్నదమ్ముల మధ్య అభిమానాలు ఉంటాయి కానీ బయట నుంచి వచ్చిన కోడళ్ళకి ఎందుకుంటాయి? భార్యాభర్తలు ఇద్దరి జీతం పావని తీసుకుని దాచేసుకుంటే అక్కడ చిన్న కొడుక్కి ఎలా నడవాలి? ఇప్పుడు ఇంత గొడవ దేనికి? చిన్నతనం, వాడు సరిగ్గా చదవలేదు. దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తే వాడే దారిలో పడతాడు. తల్లి మనసు చదివినట్లుగా అన్నాడు రాజేష్. మీరు కూర్చోబెట్టుకుని చదివిస్తారా? అడిగింది పావని. నాకెలా కుదురుతుంది? టైం ఎక్కడ మిగులుతుంది అన్నాడు. మీకే లేని తీరిక నాకెక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఆఫీసు పనులతో పాటు నాకు ఇంటి పనులు కూడా ఉంటాయి. మీకు 24 గంటలు, నాకు 48 గంటలు ఇచ్చాడా దేవుడు? వ్యంగ్యంగా అంది పావని. బావుందమ్మా, ఏదో తీరిక చేసుకుని చెప్పుకోవాలి కానీ పంతానికి పోయి పిల్లవాడిని అలా గాలికి వదిలేస్తారా? లలిత కలక చేసుకోకుండా ఉండలేకపోయింది. పావని ఆవిడని అసహ్యంగా చూసి అక్కడి నుండి లేచి వచ్చేసింది. ఆ చూపు రాజేష్ గుండెల్లో నుంచి దూసుకుపోయి కలవరాన్ని రేపింది. గుప్పిడి మూసి ఉంటే అందులో ఏముందో తెలీదు. ఏదో ఉందనే భ్రమలో ఉంటాము. ఆ భ్రమ మనకి ఎన్నో చేయటానికి ఉత్తేజాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దాన్ని తెరిచాక అందులో ఏమీ లేదని తెలిసాక భార్య మనసులో తనకి కానీ తల్లికి కానీ ఎంతపాటి విలువ, గౌరవం ఉన్నాయో అర్థమైంది రాజేష్కి. అతని తల వంగిపోయింది. అహం దెబ్బతింది.
కొడుకు పడుకున్న దగ్గరికి వెళ్ళింది పావని. పరుపు మీద దిళ్ళు చిందరవందరగా ఉన్నాయి. దుప్పటి ముడుచుకుపోయింది. దిండులో తల దురుచుకుని ఉన్నాడు వంశీ. ఆమె మనసు ఆర్ద్రమైంది. వంశీ మంచం మీద కూర్చుని తల మీద చెయ్యి వేస్తూ ఆర్ద్రంగా పిలిచింది. వాడా చేతిని కోపంగా తోసేశాడు. సారీ నాన్న మృదువుగా అంది. ఎందుకు సారీ? ఎన్నిసార్లు అడిగాను మ్యాథ్స్ ఫిజిక్స్ ట్యూషన్స్ కావాలని, నాకు చదువుకోవటానికి వేరే గది కావాలని. ఇప్పుడు నా పరీక్ష పోయింది, అందరిలోనూ నాకెంత అవమానం. వాడు పోట్లాడాడు. నీకేనా నాన్న తలవంపులు, నాకు కాదా? అందుకేనా నన్ను కొట్టావు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళకు కోపం రాదా? నేనేం తప్పు చేశానమ్మా? వద్దంటున్నా వినకుండా అంతంతసేపు టీవీ చూస్తారా? బామ్మ నాన్న వినరు, వాళ్ళ కాలక్షేపం కోసం చూస్తారు. వాళ్ళు ఇంకా చదువుకునేది సాధించేది ఏదీ లేదు, పోగొట్టుకునేది ఏదీ లేదు. మరి నీ తెలివేమైంది? చదువుకుని పైకి రావాలని లేదా నీకు? వంశీ దిండులో మరింతగా తలదూర్చుకున్నాడు. తల్లి ఇలా మాట్లాడుతుంటే చాలా ఓదార్పుగా అనిపించింది. అమ్మ ఎప్పుడూ అంటూనే ఉండేది, పెరట్లోనో పడగదిలోనో కూర్చొని చదువుకోమని. కానీ తన ధ్యాసంతా టీవీ మీదే ఉంటుంది. నెలల తరబడి సాగే సీరియల్స్, వాటిలోని యాక్టర్లు యాంకర్సు అంతా చిరపరిచితులైన మిత్రుల్లా అనిపించి వాళ్ళని చూడకుండా ఉండలేకపోయేవాడు. ఇంకా సినిమాలు పాటలు తాలెత్తాలనిపించలేదు వాడికి. నాన్నతో మాట్లాడతాను, హాస్టల్లో ఉండి చదువుకుంటావా నాన్న? లాలనగా అడిగింది. చప్పున లేచి కూర్చున్నాడు. నిజంగానా అమ్మా? నమ్మలేనట్టు అడిగాడు. వాడి ఆత్రం చూసి నవ్వింది పావని. నిజంగానే. ముందు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్కి, తర్వాత ఇంటర్కి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో తెలుసుకుంటాను. కానీ ఒక్క విషయం, నీలో చదవాలన్న కోరిక ఉండాలే కానీ ఎక్కడ చదివినా ఒకటే అంది. రా అన్నం తిందు గాని, ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు అంటూ వెంటనే మాట మార్చేసింది. పార్కులో కూర్చున్నానమ్మా, నిజాయితీగా చెప్పాడు వంశీ. ఒక్కడివేనా? ఎందుకు? ఇంటికి రావాలనిపించలేదమ్మా. చాలా నిస్సంకోచంగా తన భావాలన్నీ చెప్పాడు. పిల్లల్ని తిట్టి కొట్టి భయాన్ని సృష్టిస్తే వాళ్లలోని ఈ నిజాయితీ చచ్చిపోతుంది. మరెప్పుడూ వాణ్ణి కొట్టకూడదనుకుంది పావని. లేరా, లే అన్నం పెడతాను, కాళ్ళు చేతులు కడుక్కునిరా మరొకసారి చెప్పి లేచింది. వంటింట్లోకి వెళ్ళేసరికి టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రీతి చేసిన పని అది. అమ్మా, వాళ్ళిద్దరూ ఒకటే గుసగుసలు చెప్పుకుంటున్నారు. తల్లిని చూడగానే లో గొంతుకుతో చెప్పింది ప్రీతి. చిన్న నిట్టూర్పు ఒకటి వెలువడింది పావని గొంతులో నుంచి. బామ్మ మీద తండ్రి మీద గూఢచర్యం చేస్తుంది ప్రీతి. తప్పని చెప్పినా వినదు. నీ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు వినకూడదు అంటుంది. పెళ్లి చేసుకునేటప్పుడు ఎంతో సంస్కారవంతమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కలలు కనేది పావని. వాస్తవం ఇలా. చాలా బోల్డ్గా మాట్లాడావమ్మా నాన్నతో ఆ విషయాన్ని అంది ప్రీతి తానే మళ్ళీ. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు కసిరింది పావని. ప్రీతి వంశీ కన్నా 2 ఏళ్లు చిన్నది, అయినా ఆరిందాలా ఉంటుంది. ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే అక్క తమ్ముళ్ళు అనుకుంటారు. కాసేపే మౌనంగా ఉంది ప్రీతి. మళ్ళీ తానే అంది, అమ్మా వంశీని కొట్టకుండా ఉండాల్సింది అని. చురుగ్గా చూసింది పావని కూతుర్ని. ఠక్కుమని నోరు మూసేసుకుని పుస్తకంలోకి తలదూర్చింది ప్రీతి. ఆ పిల్ల తల్లి వెంటే ఉంటుంది. వంటింట్లోనే ఒక మూల మినీ స్టూల్ వేసుకుని కూర్చుంటుంది, చదువుకుంటుంది. తల్లికి కబుర్లు చెప్తుంది, చిన్న చిన్న పనులు సహాయపడుతుంది. చదువుకోవాలనే తపన చాలా ఎక్కువ ఆ పిల్లకి. ఫస్ట్ ర్యాంకు ఎవ్వరికీ పోనివ్వదు. మండు టెండల్లో చిరుజల్లులా అనిపిస్తుంది పావనికి కూతురు. ఉన్న ఊళ్ళో రెసిడెన్షియల్లో ఎందుకే బోలెడు ఖర్చు? వీళ్ళు తినే తిండికి ఏడాదికి 25,000 దండగా అంది కొలీగ్ ప్రమద. ఇద్దరూ 10 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నారు, మంచి స్నేహితులు. ఇంట్లో పరిస్థితులు క్లుప్తంగా చెప్పుకొచ్చింది పావని. వంశీ పరీక్షలు తప్పేదాకా నేను ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. మా అత్తగారు ఇటు పుల్ల తీసి అటు పెట్టదు. ఇల్లు ఆఫీసు ఎక్కడా ఊపిరి సలపని పని. ఉన్నవి 3 గదులు, హాలు కిచెను మా పడగది. ఏ మూల చిన్న శబ్దమైనా ఇల్లంతా వినిపిస్తుంది. అందులోనూ టీవీ. వీడు దానికి అలవాటు పడిపోయాడు. అందులో నుంచి బయటకు తీసుకురావాలి. రెండోది, వాడి కోసం మేము ఏదైనా చేస్తామనే నమ్మకం పుట్టాలి. డబ్బు కన్నా అది చాలా ముఖ్యం అంది. మనుషులు అసలు పద్ధతిగా ఆలోచించడం మానేసరే. దాన్ని స్వార్థమని కూడా అనలేం, అసంబద్ధతే. వాళ్ళ మంచి వాళ్ళు చూసుకుంటారు, పిల్లల్ని పైకి తెచ్చుకుంటారు. వాళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉంటే సంతోషపడతారు. ఎదుటి వాళ్ళు పైకొస్తే అసూయపడతారు. కూతురు బాగుంటే సంతోషం.
కొడుకు కావాలి, కోడలక్కర్లేదు. ఇలా అనుకునే వాళ్ళతోనే చిక్కంతా వస్తుంది అంది ప్రమద. ఆవిడది కాదు తప్పంతా రాజేష్ది. నేను, నా భార్య, పిల్లలు అనుకోడు. అమ్మ, తమ్ముడు, నేను అనే ఆలోచనలో నుంచి బయటికి రావటం లేదు చెప్పింది పావని. మీ మరిదేం చేస్తాడు? మేము సంపాదించి పెడితే ఖర్చు చేస్తాడు. నువ్వు అసలు జీతం అంతా తీసుకువెళ్ళి మీ వారికి ఎందుకు ఇస్తావు? కొంత తీసి దాచుకోవచ్చు కదా. మాలో మాకు దాపరికం ఏమిటనుకునేదాన్ని. కానీ అతను నన్ను, పిల్లల్ని వేరుగా చూస్తాడనుకోలేదు. పిల్లలైనా ఒక పిసరు నయం, నేనైతే పూర్తిగా పారాయిదాన్నే అంది. వేరుగా చూడటమేమీ లేదు చురుగ్గా అంది ప్రమద. నీ జీతం తీసుకున్నప్పుడు ఏమైపోయింది ఈ ఏర్పాటు? అసలు తప్పంతా నీదే. చదువుకుని ఉద్యోగం చేసి సగం బాధ్యత మోస్తున్నప్పుడు సమానంగా హక్కుల్ని కూడా తీసుకోవాలి. హక్కులు ఎవరు మనమే తీసుకోవాలి. ఆడవాళ్ళకి చదువు చదువు అంటారు కానీ లోక జ్ఞానం పూర్తిగా నశించిపోతుంది. మనని, మన పిల్లల్ని కాపాడుకునే తెలివి లేకపోతే ఎలా? ప్రశ్నించింది ప్రమద. మా మరిదికి ఉద్యోగం లేదు. అసలు ఏది నిలకడగా 4 రోజులు చెయ్యడు. భార్య, 2 కొడుకులు. కుటుంబం ఎలా నడుపుతున్నాడోనని ఆశ్చర్యపడేదాన్ని. మా వారు కొంత పంపుతూ ఉంటారని తెలుసు. ఎంత అనేది నేనెప్పుడూ తెలుసుకోలేకపోయాను అంది. అదే తెలివి తక్కువతనం. రాజేష్ లాగే అతను మగవాడు. భార్య, పిల్లల్ని పోషించుకునే బాధ్యత అతనిది. ఆమె కూడా ఉద్యోగం చెయ్యాలా అక్కర్లేదా అనేది వాళ్ళ సమస్య. ఆమె బాగా డబ్బు గల వాళ్ళ అమ్మాయి. ఇతను మోసం చేసి చేసుకున్నాడు. పరువు కోసమో మాట కోసమో వీళ్ళు భయపడుతున్నారనుకుంటా అంది పావని. ఇలా ఎంతకాలం? అదే నాకు తెలియటం లేదు. మా తోడికోడలు చాలా గట్టిది. తను, తన పిల్లల బాగో చాలు. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఊరుకోదు. మా మరిది ఆమెకు ఎదురు చెప్పడు. రాజేష్కి ఆ తెలివితేటలు లేవు అంది పావని. ఆమెకు చాలా విరక్తిగా అనిపిస్తోంది. భర్త అన్నా, ఇల్లన్నా, ఆఖరికి ఈ ఉద్యోగం అన్నా విరక్తి కలుగుతోంది. పిల్లలకు కావలసినవి సమకూర్చలేనప్పుడు ఎందుకు తను పడి పడి అన్నింటిని పట్టుకుని వేళ్లాడటం అనిపిస్తోంది. ప్రమద ఓదార్పుగా భుజం తట్టింది. మెళ్ళో గొలుసు, చేతి గాజులు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది పావని. కావాలనే పసుపు తాడు కట్టుకుని మట్టి గాజులేసుకుంది. తేడా కనిపించకుండా గోల్డ్ కవరింగ్ వేసుకోవచ్చు, కానీ అలా చెయ్యలేదు. ఆమె అలా తిరుగుతూ ఉంటే రాజేష్ ఎదురుపడలేకపోయాడు. లలితకు మాత్రం మెరుపు లాంటి ఆలోచన మెరిసింది. రవి కొడుకు నీ కొడుకు కన్నా కూడా తెలివైనవాడు. ఎంత పాస్ కాలేని వాడికే ఇంత ఖర్చు పెడతాంది నీ భార్య. వీడితో పాటు వాడికి ఏదో ఒకటి చేస్తే వాడు పైకొస్తాడు అంది ఆశగా. డబ్బేదమ్మా? రాజేష్ ఇబ్బందిగా అన్నాడు. అంటే నీ జీతం భార్యకిచ్చి కూర్చుంటావా? ఆవిడ తెల్లబోయింది. ఇవ్వకేం చేయనమ్మా. తన ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. చూశావుగా, బంగారం తీసేసి బోసి బొమ్మలా తిరుగుతోంది అన్నాడు. వాడితో పాటే వీడును. వేణు నీకేమైనా పైవాడా? తమ్ముడు కొడుకేగా. వాడికే బాధ్యత తెలిస్తే నిన్ను, నీ భార్యను ఇలా దేవరించాల్సిన అవసరం వచ్చేది కాదు అంటూ ఏడ్చింది. రాజేష్ మెత్తపడేవాడే. కానీ ఆ రాత్రి పావని అతనికి ఒంటరిగా ఉన్నప్పుడు వార్నింగ్ ఇచ్చింది. మీరు ఈ నెల జీతం తెచ్చి ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు. ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నారని మీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అంది. అతను బెదిరాడు. ఆఫీసులో చర్య తీసుకుంటారని కాదు, పరువు పోతుంది ముందు. అందరి ముందు చులకనవుతాడు. ఇలా కాదని లలిత ఫోన్ చేసి చిన్న కొడుకు రవిని పిలిపించింది. భార్య, పిల్లలతో వచ్చి వాలాడు అతను. నేను రెసిడెన్షియల్లో చేరతాను పెదనాన్న. అక్కడైతే బాగా చెప్తారు. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుందిట అని వేణు చేత అడిగించింది లలిత. వాడు వంశీ కన్నా కొద్దిగా పెద్దవాడు. 10th మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వేణు చాలా ఇంటెలిజెంట్ బావగారు. మంచి కోచింగ్ ఇప్పిస్తే ఐఐటీలోనో నిట్లోనో తేలతాడు అంది రవి భార్య విద్య. రాజేష్ ఎటూ మాట్లాడలేకపోయాడు. అతను మొదట్లో తల్లి ప్రభావంలో ఉన్నాడు. ఇప్పుడు భార్య మాటలకు కట్టుబడిపోయాడు. అందులో అస్పష్టమైన ఐచ్ఛికత కూడా ఉంది. చూడు విద్య, మా పెళ్ళై ఇప్పటికి 16 ఏళ్ళు. మీ బావగారు జీతం తీసుకువెళ్ళి ఎక్కడ తగలేసి వస్తున్నారో తెలీదు. ఈ 3 గదుల కొంపలో పడేసి మగ్గ పెడుతున్నారు. ఇద్దరం సంపాదించి తెచ్చుకుంటున్నామన్న మాటే గాని పిల్లలకి చదువుకుందుకు వేరే గది కూడా లేదు. వంశీని హాస్టల్లో వేయటానికి నా బంగారం తాకట్టు పెట్టాను. నీది కూడా ఇస్తే తాకట్టు పెడతాను. వేణుకు సరిపడా డబ్బు వస్తుంది. ఈ ఏడాదికి గట్టెక్కుతాము. తర్వాత మాకంటే ఉద్యోగాలున్నాయి, మరి మీరు అంది పావని మధ్యలోకి జరబడి. ఆమె నోరు తెరిచి ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం చూడని విద్య ఆ ధాటికి బెదిరింది. భర్తకు సరైన ఉద్యోగం లేదు. ఏవో మాయమాటలు చెప్పి తనను చేసుకున్నాడు. తల్లిదండ్రులు తమకు సంబంధం లేదనేశారు. అతను ఎక్కడా నిలకడగా ఉద్యోగం చెయ్యడు. అయినా కుటుంబం సాఫీగా సాగుతోంది.
బావగారు సర్దుతున్నారని తెలుసు, ఎంతో తెలీదు. ఇంత అసంతృప్తిని సృష్టించి అని అసలు తెలియదు. ఇప్పుడు పావని అన్న మాటలంటూ ఉంటే బాధ కలిగింది. ఆమె అనటంలో తప్పు లేదు. రవికి సరైన సంపాదన లేకుండా ఆశించడమే తప్పు. కానీ ఉచితానుచితాలు ఆలోచిస్తేనూ అభిమానపడితేనూ పిల్లలు ఎలా పైకొస్తారు? వాళ్ళకొక దారి ఎలా ఏర్పడుతుంది? అయినా తమకి అత్తగారు మద్దతుంది. ఆవిడ ఏదో ఒక ఏర్పాటు చేస్తుంది అనుకుంది. ఆమె ఆశించినట్లే లలిత పావనితో తలపడింది. ఏమిటే తెగ నీలుగుతున్నావు? నా కొడుకు సంపాదన వాడిష్టం. నీ బాబు ముళ్ళేమి తెచ్చిపెట్టలేదుగా. అయినా మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండటమే మర్యాద అంది. పావని మొహం మ్లానమైంది. తమ మీద ఆధారపడి చీము నెత్తురు చంపుకొని బ్రతుకుతున్న విద్య ఈ ఇంటి మనిషి. తను మాత్రం పారాయిది. కల్లోలమైనప్పుడే సముద్రం అవధులు దాటుతుంది. ఎంతో సహించాకే మనిషి అవధులు దాటుతాడు. తూట్లు తూట్లు పడ్డ పావని మనసు ఇంకేమాత్రం సహనాన్ని చూపించలేకపోయింది. వెంటనే హేళనగా అంది. మీ కొడుక్కి కూడా జీతం వస్తుందని నాకు తెలియదులేండి. నేను చెప్తున్నది నా జీతాన్ని గురించి అంది. వెంటనే రవి తలదూర్చాడు. ఎంతేమిటి నీ బోడి జీతం? అంతకంటే హేళనగా అన్నాడు. బోడి జీతమే. ఒక్క 5 ఏళ్లది పారేయండి. నేను నా పిల్లలు దర్జాగా బ్రతికేస్తాం. నెలకు 10,000, ఏడాదికి 1,20,000, 5 ఏళ్లకు 6 లక్షలు. పావని తగ్గలేదు. ఏం చేశావో, ఎవరికి దోచి తగలేశావో లెక్కలన్నీ నీకే తెలియాలి అన్నాడు రవి. అవును, ఉల్ఫాగా వచ్చిన డబ్బు కదూ, తాగి తగలేశాను అంది. ఏమన్నావు? రవి చెయ్యి గాల్లోకి లేచింది. ఆ పరిణామానికి అంతా నిశ్చేష్టులయ్యారు. పావని విసురుగా వెళ్ళి బెడ్రూమ్లో తలుపేసుకుంది. వంటింట్లో కూర్చొని చదువుకుంటూనే ఈ గొడవంతా వింటున్న ప్రీతి ఒక్కసారిగా కేకలు పెట్టింది. నాన్న, అమ్మ తలుపులన్నీ వేసుకుంటోంది నాన్న, తీయమను నాన్న అని. రాజేష్ బాహ్య స్పృహలోకి వచ్చినట్లయి దబదబా బెడ్రూమ్ తలుపులు బాదాడు. పావని, ప్లీజ్ తలుపు తీ పావని, ప్లీజ్ తొందరపడకు, వాడి మాటలు పట్టించుకోకు పావని. ఆందోళన నిండిన అతని గొంతు ఒకవైపు, అమ్మా తలుపు తీయమ్మా. ఏడుపుతో మిళితమైన ప్రీతి గొంతు మరోవైపు. పావని నిర్ణయాన్ని సడలించాయి. ఫ్యానుకు కట్టబోతున్న చీర అలాగే వదిలేసి ఒకవైపు గడియ తీసి వచ్చి నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయింది. ఏమిటి పిచ్చి పని? రాజేష్ ఆమెను ఆతృతగా దగ్గరకు తీసుకున్నాడు. పావని పెద్దగా ఏడ్చేసింది. నేను ఎంతో అందంగా ఉన్నతంగా బ్రతకాలనుకున్నాను. నా పిల్లలు పెద్ద చదువులు చదవాలని ఆశించాను. మీరు నన్ను ప్రేమగా గౌరవంగా చూడాలని కోరుకున్నాను. ఆఖరికి ఈరోజు నా బ్రతుకు ఇలాగైపోయింది. వంశీ 10th తప్పాడు. అది నన్ను ముళ్ళులా గుచ్చుతోంది. పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత కూడా నేను ఈ ఇంటికి పైదాన్నే. నా డబ్బు తింటారు, నా మీదకు చెయ్యెత్తుతారు. దుఃఖంతో ఉక్కిరిబిక్కిరైపోయిందామె. మగాడు వాడినంత రెచ్చగొడతావా? లలిత అరిచింది. రాజేష్ 2 చేతులు ఎత్తి తల్లికి దండం పెట్టేశాడు. జరిగింది చాలు. నా మీద, నా భార్య పిల్లల మీద మీకున్న గౌరవ అభిమానాలకు కృతజ్ఞతలు. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అన్నాడు. కార్యభారం అంతా తల్లి కొదిలి రవి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ రోజంతా పావని ఏడుస్తూనే ఉంది. ఆమె చెప్పిన లెక్కలు రాజేష్ను దిగ్భ్రాంతిపరుస్తూనే ఉన్నాయి. ఆమె 5 ఏళ్ల సంపాదన 6 లక్షలు అంటే తనది కూడా ఇంచుమించు అంతే. అంత డబ్బు ఏమైనట్టు? తమ్ముడు అడిగినంత డబ్బు ఇచ్చేవాడు. అతడు చేసే వ్యాపారాలకు పెట్టుబడి పెట్టి నష్టపోయాక ఆ అప్పులు తీర్చేవాడు. అతను చిట్టీలు పడి డబ్బులు తీసుకుంటే తన వాయిదాలు తీర్చేవాడు. అన్నింటికీ తల్లి సూత్రధారి. తమ్ముడేగా, చిన్నప్పటి నుంచి వాడింతే అనేది తల్లి. ఆవిడ డబ్బు అడిగేది తనిచ్చేవాడు. ఈ రోజున ఇలా మిగిలాడు. కాలర్ చిరిగిన షర్టుతో తాను, మెళ్ళో పసుపు తాడుతో భార్య. ప్రతి మనిషికి కొద్దో గొప్ప జ్ఞానం ఉంటుంది. అది పరిస్థితులకి కప్పడిపోయి ఒక పెద్ద తుఫాను లాంటిది వచ్చినప్పుడు బయటపడుతుంది. అలా జరిగింది అతనికి. ఒకసారి తెగించాక ఇంకా దేనికి వెనక్కి చూడకూడదు అనుకుంది పావని. టీవీ మీద కూడా పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఇంటి పని, పిల్లల చదువు, ఆఫీసు, క్షణం తీరిక లేకుండా సతమతం అవుతూ ఉండే ఆమెకు టీవీలో ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో చూసే తీరికుండదు. తన పనేదో తను ప్రశాంతంగా చేసుకోకుండా హాల్లో హోరెత్తిపోతూ ఉండే టీవీని చూస్తే ఆమెకు చాలా చిరాకు. విసుగనిపిస్తే కాస్త ఎంటర్టైన్మెంట్ వెతుక్కోవాలి కానీ ఎంటర్టైన్మెంటే విసుగు పుట్టించడం ఏమిటి అంటుంది. టీవీ తీసుకువెళ్ళి ఇంటి ముందు సిట్అవుట్లో పెట్టేసింది. మేము వెళ్ళేదాకా ఇక్కడ కూర్చుని చూడండి. ఇంట్లో పనివేళ అంత సౌండ్తో పెడితే ఏమి తోచటం లేదు. అదీగాక ప్రీతి చదువుకోవాలి అంది. ఏమిటే, వీధిలో కూర్చుని టీవీ చూడాలా? మతిపోయిందనుకుంటారు దారిని పోయేవాళ్ళు అరిచింది అత్తగారు మతిపోయినంత పనయ్యి.
అయితే పెరట్లో పెట్టుకోండి. తగ్గలేదు పావని. రాజేష్ కలగ చేసుకున్నాడు. పావని, ఏమిటి గొడవ అన్నాడు విసుగ్గా. విరుచుకు పడింది పావని. నాది గొడవలా ఉందా? వయసులో ఉన్నవాళ్ళం, మనకు గది లేదు, చదువుకుని పైకి రావాల్సిన పిల్లలు, వాళ్ళ కూర్చోవటానికి ఇంట్లో నిశ్శబ్దమైన చోటే లేదు. ఈ దరిద్రపు టీవీ మాత్రం ఇల్లంతా ఆక్రమించుకుంటోంది. ఏముంటాయి అంత పడి పడి అర్ధరాత్రి దాకా చూడటానికి? సభ్యత సంస్కారం లేని ఆ సినిమా తక్కలే కదా, లేకపోతే సీరియల్స్ అంతేగా. ఎవరైనా పిల్లలు చెడిపోతూ ఉంటే బుద్ధులు చెప్తారు. మన ఇంట్లోనూ? ఆహా కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాల్సి వస్తోంది అంది. రాజేష్ ముఖం ఎర్రబడిపోయింది అంత బహిరంగంగా ఆమె అన్నందుకు. నిన్న మొన్నటిదాకా తాను అవే ప్రోగ్రామ్స్ చూసేవాడు, కాకపోతే క్రికెట్, న్యూసు. వంశీ వచ్చి పక్కన కూర్చుంటే పోరా చదువుకో అనేవాడు. వాడు కదిలేవాడు కాదు. ఇదొక్కటే నాన్న ప్లీజ్, ఈ సాంగులో చిరు ఎంత బాగా స్టెప్స్ వేస్తాడో తెలుసా అని వేళ్లాడేవాడు. టీవీ కట్టేస్తే వాడు వెళ్ళేవాడేమో. తల్లి ఒప్పుకునేది కాదు. ఆనక చదువుకుంటాడులేరా, స్కూల్ నుంచి ఇప్పుడేగా వచ్చింది, కాసేపు చూడండి, కొంపలేమి మునిగిపోవు అనేది. అందుకే వాడు 10th ఫెయిల్ అయ్యాక తనది తప్పుందని అర్థమయ్యాక అతనికి మారాలనిపిస్తోంది. పావనికి ఎదురు చెప్పలేకపోయాడు. ఆ సాయంత్రమే వెళ్ళి 2 బెడ్రూమ్లు గల ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. వెంటనే అందులోకి మారిపోయారు. టీవీ హాల్లో పెట్టబోయాడు మామూలుగా. అదక్కడ కాదు, మీ అమ్మగారికి ఒక గది ఇచ్చి అందులో పెట్టండి, ఆవిడను తలుపు దగ్గరగా వేసుకొని చూడమనండి అంది పావని. నేనేమన్నా దొంగ పని చేస్తున్నానా ఏమిటి తలుపులు వేసుకుని చాటుగా చూడటానికి అంది లలిత కోపంగా. టీవీ హాల్లో ఉండటం వల్ల దానికి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని 24 గంటలు ఎలాగో నడిపిస్తారు. ఆసక్తి ఉన్నా లేకపోయినా వదిలించుకోలేము. ఓ చేవో ఓ కన్నో దానికి అతుక్కోకుండా ఉండదు. ఓ మూల పెడితే వెతుక్కుంటూ వెళ్ళి అంతసేపు కూర్చోము అంది పావని స్థిరంగా. ఆవిడతో కాదు, భర్తతో. అమ్మా, నీకొక గది ఇచ్చాము, అందులో ఉండి నీ గొడవ మీద నువ్వు పడక ఏమిటిది విసుక్కున్నాడు రాజేష్. కానీ 2 రోజులు గడవక ముందే అతని కోసం కంప్లైంట్ రెడీగా ఉంది. పక్కింటి ఆమె వచ్చి పావనికి చెప్పింది. మీ అత్తగారు టీవీ చాలా సౌండ్ పెడుతున్నారు, మాకు ఇబ్బందిగా ఉంటుంది అందుట. నేను చెప్తే ఆమె వినదు, మీ వారిని వచ్చి మా వారికి చెప్పమనండి అందుట పావని. ఆయన వచ్చి ఖచ్చితంగా చెప్పాడు రాజేష్కి. తల కొట్టేసినట్లయింది రాజేష్కి. టీవీ తీసుకొచ్చి హాల్లో పడేశాడు. లలిత విజేతలా చూసింది. పావని కేబుల్ సర్వీసెస్కి ఫోన్ చేసి డిస్కనెక్ట్ చేయించింది. టీవీ ఎందుకు ఆగిపోయిందో తెలియక లలిత కింద మీదులైపోతూ ఉంటే అప్పుడొచ్చి చెప్పింది. అది మోగదు, డిస్కనెక్ట్ అయ్యింది. మీరు మీ గదిలో కూర్చుని చిన్న వాల్యూమ్ పెట్టుకుని వింటేనే పలుకుతుంది. లలితమ్మకు దిమ్మ తిరిగిపోయింది. రాజేష్కి కూడా. ఇన్నేళ్లు భార్యకు కాకుండా తల్లికి పెత్తనం ఇచ్చినందుకు అతనికి విచారం కలిగింది. వంశీకి మంచి మార్కులే వస్తున్నాయి. టీవీకి దూరం అవటంతో జడ్డితనం పోయింది. చురుగ్గా ఉంటున్నాడు. తల్లి తపనని, తండ్రి నిస్సహాయతను గుర్తించాడు. నాయనమ్మ తెలియని తనాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. మొత్తానికి విప్లవాత్మకమైన మార్పులే వస్తున్నాయన్నమాట ఇంట్లో. బోల్డ్గా ఉండాలి పావని. మన సమస్యలను ఎవ్వరూ పరిష్కరించరు, మనమే పరిష్కరించుకోవాలి అంది ప్రమద. విప్లవాలు గెలుపు ఓటములే జీవితం అయితే అందులో సుఖశాంతులకి పైకి రావటానికి చోటెక్కడుంటుంది ప్రమద? నేను కోరుకునేది సుఖశాంతుల్ని, పిల్లలు పైకి రావటాన్ని. అసలు మనకి సమస్యలు ఎందుకు ఉండాలి? బ్రతకటం చేతకాక కాదు నిర్వేదంగా అంది పావని. నువ్వింక వాళ్ళ విషయం పట్టించుకోవా? వాళ్ళని అలా నట్టాట వదిలేస్తే ఎలారా? కనీసం వేణు చదివయ్యి ఒక ఉద్యోగం వచ్చేదాకా అయినా చూడకపోతే వాళ్ళు ఏమైపోతారు అడిగింది లలిత రాజేష్ని పావని లేనప్పుడు. రాజేష్కి పావని చెప్పిన లెక్కలు గుర్తొచ్చాయి. ఆ వెంటనే ఆమె మీదకు లేచిన రవి చెయ్యి గుర్తొచ్చింది. గుండె చిక్కపట్టినట్లయింది. నీ కోడలు చెప్పిన లెక్కలు నువ్వే విన్నావు కదమ్మా. పంపించిన డబ్బు పంపించినట్లు తగలేస్తే నేను మాత్రం ఎక్కడి నుంచి తేను? పిల్లల చదువులున్నాయి. ప్రీతికి అప్పుడే 13 ఏళ్ళు. దాని పెళ్లికి చూసుకోవాలి. నాకింకా 13 ఏళ్లే సర్వీస్ ఉంది, ఎలాగమ్మా అని లేచి వెళ్ళిపోయాడు. రోజులు నిర్లిప్తంగా దొర్లిపోతున్నాయి. లలిత పూర్తిగా దిగిపోయింది. ఇంట్లో చోటు చేసుకున్న మార్పులు ఆవిడకి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. నోట్లో నాలుకే లేనట్లుండే పావని ఇంతగా తిరగబడి రాజేష్ను మార్చేయటం ఆవిడ జీర్ణించుకోలేకపోతోంది. మరొక వైపు రవి ఇంట్లో పరిస్థితులు. మనిషి కష్టాన్నైనా సుఖాన్నైనా మనసుతోటే అనుభవిస్తాడు. ఆ మనసు గుర్తిస్తేనే అది కష్టమో సుఖమో అవుతుంది. ఇంటర్ అవగానే వేణు ఆర్మీలో చేరటానికి వెళ్ళాడు. అందరిలోనూ ఉలిక్కిపాటు. వాడి మనసు చెదిరిపోయిందిరా.
తోటి పిల్లాడు హాస్టల్లో ఉండి చక్కగా చదువుకుంటూ ఉంటే తనకు ఆ రాత లేకుండా పోయిందని బాధపడి వెళ్తున్నాడు. ఇద్దరూ ఒక్క ఇంటి పిల్లల్లా పెరిగారు. ఎప్పుడూ ఇలాంటి భేదభావం ఎరగరు. ఏడ్చింది లలిత. నిజమే, వేణు మనసు చెదిరింది. చదివించలేదని కాదు, పెద్దమ్మని తండ్రి కొట్టబోవటం చూసి. రాజేష్ తల పట్టుకున్నాడు. పావనికి మనసు కలుక్కుమంది, కానీ తను మెత్తబడితే మొయ్యాల్సిన ఆర్థిక భారం గుర్తొచ్చి మనసు గట్టిపరుచుకుంది. నాకెవ్వరూ పెట్టక్కర్లేదు, నా కొడుకే సంపాదన పరుడయ్యాడు అన్నాడు రవి గర్వంగా. అతన్నేమనాలో లలితకు అర్థం కాలేదు. అతని స్వార్థపు విశ్వరూపాన్ని తొలిసారి చూసింది. విద్యావతి నిశ్శబ్దంగా ఏడ్చింది. ట్రైనింగ్కు వెళ్లే ముందు పెద్ద తండ్రి ఇంటికొచ్చాడు వేణు. నువ్వు వెళ్ళకురా, ఎవరూ అక్కర్లేదు, నేనే నిన్ను చదివిస్తాను. ఈ వయసులో గొలుసు గాజులు నాకెందుకు, అమ్మేసి చదివిస్తాను అంది లలిత వాడిని దగ్గరకు తీసుకుని. 4 తులాల బంగారంతో ఏది అవదని తెలియని ఆవిడ అమాయకత్వానికి వేణు నవ్వాడు. పావనికి రాజేష్కి వాడితో మాట్లాడాలంటేనే సిగ్గనిపించింది. ఎందుకురా వేణు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇద్దరినీ ఒక్కసారి హాస్టల్లో వేసి చదివించడం అంటే తోగలేకపోయాము. అదీ కాక వాడు ఇంట్లో ఉంటే సరిగ్గా చదివేవాడు కాదు. నువ్వు చాలా తెలివైన వాడివి. మ్యాథ్స్ పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అంది పావని బాధపడుతూ. అప్పటిదాకా అమ్మా నాన్నలకేలా, డబ్బు లేక నాన్న అమ్మ మీద చేయి చేసుకుంటున్నాడు వేణు దాపరికం లేకుండా చెప్పాడు. అందుకిది పరిష్కారమా? పోనీ కొంత డబ్బు అప్పుగా ఇప్పిస్తాం, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో అంది పావని. ఇప్పటికి మా నాన్న ఎన్ని వ్యాపారాలు చేసి ఎన్ని దివాళాలు తీశాడో నీకు తెలియదేమో, కానీ పెదనాన్నకు తెలుసు. ఆయన్ని పక్కన పెట్టుకుని వ్యాపారంలోకి దిగనా అన్నాడు. 2 పెద్దవాళ్ళుండి పసివాడిని జీతం కోసం ఆర్మీలోకి పంపటం అంటే ఆమెకు ఎలాగో ఉంది. వేణు పైవాడు కాదు, వంశీతో పాటే పెరిగినవాడు. కానీ ఆపటం ఎలా? మరిది కుటుంబాన్ని తాము పోషించలేరు. చిన్న నిట్టూర్పు విడిచింది. వేణు ఆమెకేసి తదేకంగా చూశాడు. పెద్దమ్మ పెదనాన్న చాలా మంచివారు. తమ కుటుంబానికి ఎంతో చేశారు. పెద్దమ్మ తనని వంశీని ఎప్పుడూ తేడాగా చూడలేదు. కానీ ప్రేమతో పాటు డబ్బు కూడా పెట్టమంటే ఎక్కడి నుంచి పెడతారు? పెదనాన్న మంచితనాన్ని ఆఖరి అంచుదాకా వాడుకున్నారు. ఆఖరిలో పెద్దమ్మను కొట్టడానికి లేచాడు తన తండ్రి. ఆ దృశ్యాన్ని వేణు మర్చిపోలేకపోతున్నాడు. మనిషిలో సంస్కారం పెరగటానికి కొన్ని సంవత్సరాల కృషి అవసరం. ఎంతోమంది వ్యక్తుల సహకారం కావాలి. కానీ అది వీగిపోవటానికి ఒక్క చిన్న సంఘటన చాలు, ఒక్క క్షణం చాలు. తండ్రి ఎలాంటి వాడైనా గౌరవిస్తూనే వచ్చాడు వేణు. కానీ పావని మీద చెయ్యెత్తిన క్షణాన ఆ గౌరవం నశించిపోయింది. దాని స్థానే అసహ్యం చోటు చేసుకుంది. అతనికిప్పుడు తండ్రి పట్ల ఏమీ లేదు. తల్లి కోసమే అతని ఉనికిని సహిస్తున్నాడు. పెద్దమ్మ, నాకు ఎలాంటి బాధ కానీ ఎవరి మీదైనా కోపం కానీ లేవు. మా ఇంట్లో సమస్యకు ఒక పరిష్కారం కావాలి. మాకు కొంత క్రమశిక్షణ కావాలి. నేను ఆర్మీలో చేరితే తమ్ముడికి ఏదైనా ఆర్మీ కాలేజీలో సీటు కోసం ప్రయత్నించవచ్చు. డబ్బు పంపిస్తూ ఉంటే అమ్మని గొడవ లేకుండా ఉండనిస్తాడు నాన్న. ఎంతకాలం మీ మీద ఆధారపడి అన్నాడు. అతడిలో వచ్చిన మెచ్యూరిటీ తమ్ముడిలో ఇంకా ఇప్పటికి రానందుకు బాధేసింది రాజేష్కి. కన్న తండ్రికే లేనిది వేణు విషయంలో తను మాత్రం ఏం చేయగలడు? ఒకసారి అన్నదమ్ముల మధ్య చీలికలు వచ్చాయంటే ఇంకా అవి సమసిపోవు. తమ కుటుంబ బాధ్యతలను మొదటే పావనికిచ్చి ఉంటే పరిస్థితులు ఇలాంటి మలుపు తిరిగేవి కాదనిపించింది. సరైన నాయకత్వం వెతుక్కోకపోవటంలోనే మనిషి అయినా సమాజమైనా విఫలమయ్యేది. ఆ వైఫల్యం తర్వాతి పరిణామాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అడిగినంత డబ్బు పెట్టకుండా మొదట్లోనే ఆపి ఉంటే రవికి బాధ్యత తెలిసేది. సంపాదించడానికి అలవాటు పడేవాడు. రాజేష్కి ఇప్పటికీ ఆ విషయం అర్థమైంది. బలిదానం అంది ప్రమద పావనితో. పెద్దవాళ్ల తెలివి తక్కువతనానికి పిల్లలు బలవుతూ ఉంటారు. ఇంతకు ముందంతా మీ పిల్లలు, ఇప్పుడు వాళ్ల పిల్లలు అంది. పావనికి మాత్రం బాధే మిగిలింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.